మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ గౌతులచ్చన్న, పాపన్నగౌడ్ వంటి మహనీయులు చూపిన మార్గంలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలంటూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సర్దార్ గౌతులచ్చన్న, పాపన్నగౌడ్ వంటి మహనీయులు చూపిన మార్గంలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అందరూ కృషి చేయాలంటూ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్న 20వ వర్ధంతిని రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్యబాబు, మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం, వైసీపీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ప్రముఖ బీసీ నాయకులు, విగ్రహ నిర్మాత కోడి ప్రవీణ్ తదితర నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్న 20వ వర్ధంతిని రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ వాసంశెట్టి గంగాధర్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కూడుపూడి సత్యబాబు, మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం, వైసీపీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ప్రముఖ బీసీ నాయకులు, విగ్రహ నిర్మాత కోడి ప్రవీణ్ తదితర నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఒక పక్కన రాలింగి గారు, మరో పక్కన తొమ్మెటి వెంకటరెడ్డి గారు, మరో పక్కన బాబు జగజ్జీవన్ గారి విగ్రహాలు, మరో పక్కన అంబేద్కర్ గారి విగ్రహాలు, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాలన్నీ కూడా నా చేతుల మీద ఆవిష్కరించే అవకాశం మా పార్టీ నాయకులు కానీ పెద్దలు కానీ ఆలోచిస్తున్నారంటే ఇది ఎన్నో జన్మల అదృష్టం. తప్పకుండా ఈ మహనీయుల యొక్క స్ఫూర్తిని తీసుకుంటాం, ఈ మహనీయులు చూపించిన దారిలో నడుస్తాం. ఏదైతే స్వాతంత్ర సమరయోధుడిగా కానివ్వండి, లేకపోతే కళ్ళు గీత కులాలన్నింటినీ కూడా సంగీతం చైనీయంలో కానివ్వండి, బీసీ కులాలందరూ కూడా ఐక్యతగా ఉండాలని ఆయన ఆలోచన విధానం కానివ్వండి, ఏది మంచిది ఉంటే అందరిలోని మంచి తీసుకొని ఈ సమాజ హితం కోసం కూటమి ముందుకు వెళతాదని, కూటమి శాసనసభ్యుడిగా నేను ఎప్పుడు కూడా అదే ఆలోచనతో పనిచేస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి అదొకటే కాకుండా సర్దార్ అనే బిరుదు సామాన్యంగా ఎంతో గొప్ప వ్యక్తులకి, మహనీయులకి మరి అందించడం జరిగింది. మరి ఆ రోజుల్లో చూస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా సర్దార్ గౌతులచ్చన్న, ఇలాగా అతి కొద్ది మందికే ఈ సర్దార్ అనే బిరుదు మరి ఉండడం జరిగింది. మరి ఖచ్చితంగా ఆయన యొక్క ఆశయాలని మేమంతా కూడా రక్త సంబంధీకులుగా మేమంతా కూడా ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ, మరి ఈ రోజున వాసంశెట్టి గంగాధర్ గారు, వారి యొక్క మిత్ర బృందం, అదేవిధంగా వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంత గొప్పగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, మరి సర్దార్ గౌతులచ్చన్న గారు అని అంటే ఆయన కార్యక్రమానికి పలానా వాళ్ళని పిలవాలి అని కూడా ఏం లేదు, పిలవని పేరెంటానికి కూడా ఎవరైనా కూడా రావచ్చు, వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పించవచ్చు. ఇదే సామాజిక స్పృహతో మొత్తం అందరూ కూడా ముందుకు రావాలి అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తాం. అదేవిధంగా గౌతులచ్చన్న గారి కుమారుడు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, అలాగే ఆయన కూతురు శిరీష, వీళ్ళందరూ కూడా బీసీల కోసం పాటుపడే వ్యక్తుల్లో ముగ్గురు. అలాగే శ్యామ్ సుందర్ శివాజీ కూడా కింజరి ఎర్రవనాయుడు గారు, ఆయన స్వర్గీయ కింజరి